ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడుతుందా అనొల్లా అస్సలు పడది. అగో ఇప్పుడు మన తెలంగాణలో గదే కథ అవుతుంది. ఎద్దే ఏడుస్తున్నది, రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉద్దెర మాటలిని చెయ్యి కోటేసినందుకు ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారు. ఇది నా మాట కాదొల్లా, రైతులే చెప్తున్న మాట. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇగో సిద్దిపేట రైతులైతే ఉద్యమమే చేస్తున్నారు. చూడండి మీరు కూడా. 4 నెలల సంధి మన తెలంగాణ రైతుల బతుకులు ఏటిల్ల తిర్రమ్మ రాయిని చూస్తూనే ఉన్నాం కదా నొల్ల. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టు దినా మేడవని రైతు లేడు కదా. ఇక ఏడ్చుకుంటూ కూర్చుంటుంటే ఈ చెయ్యి పాటోళ్ళు సూచి చూడనట్టు బాగా లాగం దొబ్బుతురని మన రైతులకు కూడా అర్థమైంది. అందుకే ఇగో సర్కార్ మీదకి పోరాటానికి దిగురోళ్ళ ఇగో వీళ్ళు చూడు ఏం చేస్తురో. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా, ఎకరానికి 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చూస్తుర్రా పోస్ట్ కారెట్లు రాస్తుర్రోలా కారెట్లు. ఇప్పుడేం పోస్ట్ కారెట్లు అనుకోగల్లా, ఇవి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమన్ రేవంత్ సార్ వారికి సిద్దిపేట జిల్లా రైతులు ఇగో ఉత్తరాలు రాస్తుర్రు. సారా అందుతలేడాయే, బాధ చెప్పుకుందామంటే ఇంటలేడాయే. అందుకే కమస్కం ఇంట్లో ఉత్తరాలు రాస్తేనన్నా సార్కు బాధ ఎంతో అర్థమవుతుంది కావచ్చని ఇగో రైతులు గిట్లా ఉత్తరాల ఉద్యమం పెట్టిర్రు. ఆగురి ఇక్కడ రైతులు ఉన్నారు, ఏం దార్చుకుందాం పారి. ఏందే కానికన్నా ఏం రాసినావు, ఎట్లున్నది వ్యవసాయం? రైతులకు పంట క్వింటల్కు 500 బోనస్ ఇస్తామని అవి ఇవ్వలేదు. రుణమాఫీ ఇదివరకు చేయలేదు. 2 లక్షల రుణమాఫీ గెలవంగానే చేస్తామన్నారు. దాని కొరకు ఎదురు చూస్తుర్రు. రుణమాఫీ లేదు, కరెంటు కొరత బాగుంది, సాగునీటి లేవు. మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా సన్ఫ్లవర్కి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెంటర్లు కూడా ఇప్పటికీ ఏ గ్రామం కొడ్ల కొనుగోలు సెంటర్లు ఎక్కడ కూడా స్టార్ట్ కాలే. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారము ప్రతి పంటపై అనగా వడ్లపై 500 బోనసు, సన్ఫ్లవర్పై 500 బోనసు ప్రతి క్వింటాల్కు ఇచ్చుకుంటూ మాకు 24 గంటల కరెంటు ఏ లోపం రాకుండా 2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని. ఆగన్నట కనకన్ననే కాదు, తెలంగాణలో ప్రతి రైతు బాధ ఇదే. ఓట్లప్పుడు చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు ఎన్నో చెప్పి ఇప్పుడు వాటి జీకర తీస్తలేడు రేవంత్ సారు. కొత్త స్కీములు దేవుడెరుగు. కేసీఆర్ సార్ పెట్టిన స్కీములు కూడా బంద్ అయిపోయినాయి. ఇంకో దిక్కు నడమంత్రపు వానలకు లుక్సాన్ అయిపోయిన రైతులకు సాయం చేసింది కూడా లేదు. అందుకే రైతులు పోస్టు కారెట్లు పట్టుకొని రేవంత్ సార్కు ఉత్తరాలు రాసి పంపుతురులా. అన్నట్టు సిద్దిపేట జిల్లాలో అట్లున్నదా? జనగామ రైతుల గోస చూడాలి మీరు. జనగామ మార్కెట్లా వడ్లను కొనే దిక్కే లేదట. ఎంత ఘోరం చెప్పు. అందుకే మార్కెట్ యార్డు ఆఫీస్ గేట్లు బంద్ పెట్టిర్రు. బత్త సంచులను గాలబెట్టి నిరసన చేసిర్రు. పంటలు కొనుగోలు చేయాలి. ఇగో గిట్లున్నదల్లా మన చేయిపాటి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి. అసలు 9.5 ఏళ్లలా ఎన్నడన్నా గిసుంటి సీన్లు చూసినామా మనం? అసలు రైతులు గిట్ల రోడ్డెక్కి బాధపడంగా కనబడ్డదా? కానీ 4 నెలల్లో చూడుర్రి ఎంత మారిపోయిందో అని బాధపడుతురు జనాలు.